నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను పవన్ రాజ్, హైదరాబాద్లో ఉంటాను. గుర్తుపట్టారా? ఒక ఫేమస్ ఆర్టిస్ట్ జబర్దస్త్లో చాలా అత్యద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించి చాలామంది, కొన్ని లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన రాజమౌళి గారు. అండ్ తను గుర్తుపట్టని వ్యక్తులు అంటూ ఉండరు నాకు తెలిసి. బట్ ఈరోజు వెస్టీజ్ అన్నటువంటి ఒక బ్యూటిఫుల్ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకొని తను కూడా సక్సెస్ఫుల్ లెవెల్లో వెళ్ళడం జరుగుతుంది. మరి సార్ ఎందుకు ఈ యొక్క వెస్టీజ్ ఆపర్చునిటీని తీసుకున్నారు అనేది షార్ట్గా సార్ మాటల్లోనే విందాం. ఆ పవర్ అనేది మీకు వేరే కనిపిస్తారు. ఎందుకు ఆపర్చునిటీని వెస్టీజ్ తీసుకున్నారు సార్? ఇది మొట్టమొదటి చైన్ సిస్టమ్ కాదు, ఇంకొకటి డబ్బులు కట్టించుకునే సంస్థ కాదు. ఐడి ద్వారా, ఫ్రీ ఐడి ద్వారా మనకు చెప్పుకుంటే బిజినెస్ అవుతుంది, వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. ఈ వస్తువులు వాడుకుంటే నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 3 జనరేషన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు నేను చేస్తా ఉన్నా ఒక 1 lakh ఇన్కమ్ దాకా నాకు వస్తూ ఉంది. నాకేమన్నా రిస్క్ జరిగింది అనుకో, ప్రపంచంలో ఎవరికైనా తెలియదు, రిస్క్ జరిగింది, దాని నుండి నా భార్య కన్వర్ట్ చేస్తుంది. నా భార్యకు ఒకవేళ రిస్క్ జరిగినా నా పిల్లలకు అది అంటే ఆపాదించడం జరుగుతుంది. అంటే సైన్స్ సిస్టమ్ కాకుండా ఒకరు కట్ అయితే ఈ బిజినెస్ పోద్ది అన్నది కాకుండా అది అలాగే కంటిన్యూగా ఉంది. కాబట్టి అది నాకు బాగా నచ్చింది. ప్లస్ ఒక మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఆదాయం ఉంది, మంచి ఆనందం ఉంది. కాబట్టి నాకు నచ్చింది వచ్చింది. వీడియోస్ చూస్తున్నారు కదా, ఒక సెలబ్రిటీగా నెలకు లక్షల కొద్దీ ఆల్రెడీ ఆదాయం తీసుకుంటున్నటువంటి ఒక ఆర్టిస్ట్ మళ్ళీ ఒక రెండవ ఆదాయం గురించి వెస్టీజ్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. జెన్యూన్ బిజినెస్ కనుకనే నేను సెలెక్ట్ చేసుకున్నాను, డబ్బులు కట్టించే చైన్ సిస్టమ్ కాదు వెస్టీజ్ అని చెప్పి తన మాటల్లో మనం విన్నాం. అండ్ మరొక మాట మీరు బాగా గమనించండి, 3 generations ఫ్యామిలీ సెక్యూరిటీ ఇన్కమ్ అనేది ఉంది వెస్టీజ్లో. ఒక కుటుంబం పెద్ద ఎవరైతే ఉన్నారో ఇన్కమ్ ఎర్న్ చేసేటువంటి వ్యక్తికి ఏదైనా జరిగితే కనుక ఆ కుటుంబం అనేది జీరో అయిపోతుంది. బట్ వెస్టీజ్ ద్వారా మన కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది మనం కల్పించగలుగుతున్నాము. నేను అందు గురించి ఈ యొక్క అవకాశాన్ని తీసుకున్నాను. నాతో పాటు నా కుటుంబం మాత్రమే కాదు, నా చుట్టుముట్టుండే జనానికి కుటుంబ భద్రత ఇప్పించాలి అన్నటువంటి ఒక గొప్ప ఆశయంతో నేను పనిచేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. చూడండి, బయట సెలబ్రిటీస్ అందరూ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తుంటే మనం ఇంకా కూడా ఫస్ట్ ఇన్కమ్ మీదనే ఆధారపడితే ఎంత డేంజరో మీరు ఒక్కసారి ఆలోచించండి. కనుక మంచి నిర్ణయం తీసుకోండి. ఇంతమంది సెలబ్రిటీలు చేస్తున్నారు, సమాజంలో ఉండే డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఆ అవకాశం తీసుకున్నప్పుడు మీరు ఎందుకు తీసుకోకూడదు? డెసిషన్ మీ చేతిలో ఉంది. ఇంకోటి ఏంటంటే పోటీ ప్రపంచం సార్. అసలు ఎక్కడ ఎంతమంది ఎట్లా ఏ రకంగా దూసుకెళ్తున్నారో తెలియదు. కాబట్టి మనం కూడా మన వేళ తొందర పడితే మనం ఇంకా చాలామందికి ఈ యొక్క మంచి సంస్థను రీచ్ చేయగలుగుతాం, ఆరోగ్యాన్ని అందించగలుగుతాం, ఆదాయాన్ని అందించగలుగుతాం, ఆనందాన్ని అందించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా తొందరగా ఇట్లాంటి మంచి సంస్థలని, అంటే మంచి వెస్టేజ్ ఇలాంటి సంస్థలకి జనంలోకి ఎక్కువ తీసుకెళ్ళి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని నా ఉద్దేశం. ఆల్రెడీ తన నటనతో నవ్వులు పోయిస్తున్నారు. ఈ యొక్క వెస్టేజ్ అవకాశాన్ని కొన్ని వందల వేల మందికి అందించి వాళ్ళకు జీవితాన్ని కూడా ప్రసాదించాలన్నటువంటి గొప్ప ఆశయంతో పనిచేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. నిజంగా చాలా ప్రశంసనీయం. మీలాంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్ఫామ్కి వస్తే జనం యొక్క ఫోకస్ అనేది ఇప్పుడు మారుతుంది. ఎందుకంటే మీరంతా సమాజంలో ఒక సెలబ్రిటీగా ఉన్నారు. మీరు ఎక్కడ ఉంటే పొద్దుతిరుగుడు పువ్వు ఎట్లా ఉంటుందో సూర్యుడి చుట్టూ తిరిగినట్టుగా ఆర్టిస్ట్ ఎక్కడ ఉంటే అక్కడ జనం యొక్క ఫోకస్ ఉంటుంది. మీరు రావాలి, మీతో పాటు ఇండస్ట్రీలో ఉండేటువంటి అందరూ కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ అవకాశం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.